మన మూలవాక్యంగా చదువుకున్నాం. ఈ చదివిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు అనే మాటను భక్త కోటికి యాకోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు. శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. శోధించబడడం అనేది క్రైస్తవ సమాజానికి ఒక తప్పనిసరి అనుభవం. శోధింపబడతా ఉంటారు. సాక్షాత్తు మన ప్రభువైన యేసయ్య శోధింపబడ్డాడు. సాతాను చేత యేసు ప్రభువారు శోధింపబడ్డాడు అని మనకందరికి తెలుసు కదా. ఫస్ట్ టైం యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకుని ఉపవాసం ఉన్నప్పుడు సాతాను యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను శోధిస్తా ఉన్నాడు కదా. మత్తయి సువార్తలో నుంచి మనందరం కూడా ఒక మాట చదువుకున్నాం. అందరం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చదవండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలకున్నట్టు ఆజ్ఞాపించుమనెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు అన్నాడు. ఆ శోధకుడు. సాతానుకు ఒక పేరు ఉన్నదన్నమాట, శోధకుడు. శోధిస్తా ఉంటాడు. వాడు యేసయ్యను శోధించాడు. యేసయ్యనే శోధించాడు. వాడు యేసయ్యనే శోధించాడు. కానీ ఆ శోధనకు దేవుడు లోబడలేదు. వాడు శోధిస్తే ఆ శోధనకు యేసయ్య లోబడలేదు. కానీ లోబడకపోయినా వాడు శోధిస్తానే ఉన్నాడు. లోబడకపోయినా ఆయన యేసు ప్రభువారు లోబడలేదు శోధనకు, అయినా కానీ శోధిస్తానే ఉన్నాడు. అయినా కానీ వాడు ఏం చేశాడంటే యేసయ్యను శోధిస్తానే ఉన్నాడు. చాలాసార్లు ఆయన శిలువ మీదికి ఎక్కి ఆయనను రెండు చేతులలో మేకులు కొట్టారు, 2 కాళ్ళలో మేకులు కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం గుచ్చారు, పక్కలో బల్లెపు పోటు పొడిచారు. ఇలా చేస్తా ఉన్నారు. అప్పుడు కూడా ఇంకా కొద్ది క్షణాలలో యేసయ్య ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు కూడా శోధిస్తానే ఉన్నారు. అపహాస్యం చేశారు కదా. అపహాస్యం చేశారు. ఆయన శిలువ మీదకి ఎక్కి మరికొద్ది నిమిషాల్లో చనిపోతాడు. శిలువ మీద మరణించబోతున్నాడు. ఆయన అనుకున్నప్పుడు కూడా శోధించారు యేసయ్యను కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నుంచి మనందరం కూడా ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నుంచి మనందరం కూడా 21వ వచనం చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన
చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. నేను చచ్చిపోబోతున్నాను, నేను చనిపోతాను, నన్ను హింసిస్తారు, నన్ను చంపేస్తారు, చంపేసిన తర్వాత సమాధి చేసిన తర్వాత 3వ దినమున తిరిగి లేస్తాను అన్నాడు. అలా అంటా ఉన్నాడు యేసయ్య. అలా అనగానే పేతురు అంటాడు, యేసయ్య అది నీకు దూరం అవును గాక, అది నీకు దూరం అవును గాక అని యేసయ్యనే పేతురు గద్దిస్తా ఉన్నాడు. అది నీకు దూరం అవును గాక అన్నాడు. అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? శిలువ మీద యజ్ఞముగా చనిపోవడానికి వచ్చాడు కదా. ఆయన శిలువ మీద మనందరి కోసం రక్తము కార్చడానికి వచ్చాడు. ఆ కార్యమును జరిగించకుండా అడ్డగించాలని, ఆ కార్యం జరగకుండా అడ్డగించాలని సాతాను శోధిస్తా ఉన్నాడు యేసయ్యను. అయితే ఈ మాటను అన్నవాడు పేతురు కాదు. యేసయ్యా అది నీకు దూరం అవును గాక, నీ శిలువ మీద చనిపోకూడదు, నువ్వు అలా చనిపోకూడదు అని యేసయ్యను గద్దిస్తా ఉన్నాడు పేతురు. యేసయ్య గమనించాడు, ఇది పేతురు కాదు నన్ను గద్దిస్తున్నది, ఈ మాట అంటున్నవాడు పేతురు కాదు అని గమనించి యేసయ్య ఏమన్నాడో చూడండి. 22వ వచనం, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. యేసయ్యా శిలువ మీద చనిపోవడానికి వస్తే ఆ శిలువ మరణాన్ని అడ్డగించాలని, అందరి పాపాల కోసం యేసు ప్రభు వారు తన పరిశుద్ధ రక్తమును కార్చడానికి వస్తే దాన్ని అభ్యంతరం కలిగించాలని, ఎలాగైనా అడ్డగించాలని సాతాను పోరాడుతా ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఏం చేశాడంటే సైతాన్ని గద్దించాడంట, నువ్వు నా వెనక్కి పో, నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. యేసయ్యనే వాడు శోధిస్తా ఉన్నాడు, యేసయ్యను శోధిస్తా ఉన్నాడు. అందుకని మన ప్రధాన యాజకుడు శోధింపబడ్డాడు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మనం చెప్తాడన్నమాట. మన ప్రధాన యాజకుడు 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండే. ఇప్పుడు మన యేసయ్య మన ప్రధాన యాజకుడు అయిన ఆయన శోధింపబడ్డాడు. యేసయ్య శోధింపబడ్డాడు. ఎప్పటి నుంచి శోధింపబడ్డాడు అంటే పుట్టినరోజు మొదలుకొని ఆయన శోధింపబడ్డాడు. పుట్టినరోజు మొదలుకొని కదా, ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టండి, ఆయన చంపండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని రాజుగారు కొంతమందిని పంపించాడు కదా. అప్పటి నుంచి శోధింపబడ్డాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు శోధింపబడ్డాడు. శిష్యులతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు శోధింపబడ్డాడు. శిలువ మరణానికి అప్పగించుకొని ఇంకా కొద్దిసేపట్లో ఆయన చనిపోతాడు. మనందరి కోసం ఆయన యజ్ఞముగా తన పరిశుద్ధ రక్తమును కార్చి కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడు అనగా కూడా ఆయన శోధింపబడ్డాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు శోధింపబడ్డాడు, అలాగే మనము కూడా శోధింపబడుతూ ఉన్నాం. మనం కూడా శోధింపబడుతూ ఉన్నాం. మనకెవరికి శోధనలు రావు అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు, అందరికి వస్తాయి. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని
అలాగే ఆధ్యాత్మిక జీవితంలో వయోప్రాయానికి, వృద్ధాప్య ప్రాయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా శోధింపబడుతూ ఉంటారు. అందరూ శోధింపబడతారు. సాతాను అందరినీ శోధిస్తాడు, అలాగే మనలను కూడా శోధిస్తాడు వాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, యాకోబు రాసిన పత్రిక, మన మూల వాక్యం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. శోధన సహించువాడు ధన్యుడు, ధన్యుడు అన్నాడు. శోధన సహించువాడు ధన్యుడు. మనకెన్నో శోధనలు వస్తూ ఉంటాయి. కొంతమంది శోధింపబడతారు, భయంకరంగా శోధింపబడతా ఉంటారు. చిన్న వయసులో శోధింపబడతారు, చిన్న వయసులో శోధింపబడుతూ ఉంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే, యోసేపు ఉన్నాడు మన సంఘంలో. ఊరికే చేపలు పట్టలేదు, ఏం పట్టలేదు. చేపలు పట్టే వాళ్ళ వాళ్ళేమి నిలబడతారు. వాడు చేపలు పట్టేవాళ్ళు చేప పడిందని పైకి లాగేసరికి ఆ చేప ఊడిపోయి గాలం ముళ్ళు వచ్చి కంట్లో కూర్చుంది. ఆ రోజు శనివారం, ఆదివారం సెలవు, శనివారం సాయంత్రం హాస్పిటల్ తీసుకెళ్తే అలాగే 2 రోజుల పాటు ఆ చేప గాలములు కంట్లో కూర్చుంది. 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముసలోళ్ళు చెప్తారు, పాస్టర్ గారు నేను కంట్లో ఉన్న శుక్రం ఆపరేషన్ చేయించుకున్నాను, శుక్రం తీశారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని బోర్ని ఏడుస్తారు. వాళ్ళు ఏడిస్తే వాళ్ళ వయసును బట్టి, అమ్మ ముసలోళ్ళు కాబట్టి వాళ్ళ కళ్ళు కనపడలేదు, కంట్లో శుక్రం ఉంది అని ఆపరేషన్ చేశారు అని మనం ఏదో ప్రార్థన చేస్తాం. 10 సంవత్సరాలు వయసులో గాలములు గుచ్చుకొని అది మళ్ళీ 2 రోజుల పాటు అలాగే ఉండి ఎంత శోధింపబడ్డారు. ఓపిరయ్య గారు ఒక సందర్భం, ఆ సందర్భంలో అయ్యగారు ఏమన్నాడంటే, దేవుడే తలుచుకొని అది ఆపరేషన్ చేస్తే గాని ఆ కన్ను మళ్ళీ నార్మల్ గా తయారవడం అసాధ్యము. అబ్బా, సైతాన్ గారు కొన్ని సృష్టించిన తర్వాత సాక్షాత్తు దాన్ని మళ్ళీ సక్రమంగా చేయాలి అంటే దేవుడే జోక్యం చేసుకోవాలి. హల్లెలూయా. యోసేపు విషయంలో దేవుడే జోక్యం చేసుకున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు సాతాను భయంకరంగా శోధిస్తా ఉంటాడు. శోధిస్తా ఉంటాడు. వాడి పేరే శోధకుడు. అలాగే నా స్థాయిలో నన్ను శోధిస్తూ ఉంటాడు, మీ స్థాయిలో మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు. ఎవరిని వాళ్ళను భయంకరంగా శోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా స్థాయిలో నాకు శోధనలు ఉన్నాయి. నేను కొంతమంది దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి ఎలాగోలా వారిని యేసయ్య వైపు, సువార్త వైపు తిప్పుతా ఉంటాను. వాళ్ళు చెప్తారు, పాస్టర్ గారు నేను బాప్తిజం తీసుకుంటానండి అని చెప్తారు. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, వాళ్ళు ఎలాగైనా అని అంటే, వాళ్ళు మారు మనసు పొందుతూ ఉన్నారు, రక్షణకు సమీపంగా ఉన్నారు, వారికి సహాయం కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈలోపు వాళ్ళ మీద భయంకరమైన దాడి జరిగి బాప్తిస్మం పొందబోయే టయానికి ఏదో ఒక ఆటంకం సృష్టించేసి ఆ బాప్తిస్మం పొందబోయే దగ్గరకు రాకుండా కొన్ని ఆటంకాలు సృష్టించేసి అది క్యాన్సిల్ అయిపోయింది. ఆఖరికి వాడు ఎన్ని ఆటంకాలు సృష్టించినా బాప్తిస్మం పొందే వ్యక్తి తప్పనిసరిగా పొందుతాడు అనేది ఎలాగోలాగో ఒక వాస్తవం.
ఎలాగైనా ఒక రోజుకి నోరు మూసుకో, సైలెంట్ గుండు, సృష్టించిన ఆటంకాలు ఇంక చాలు, వాడు కూడా శోధింపబడింది చాలు, ఇంకా వాడిని బాప్తిస్మం పొందని అని దేవుడు అంటాడు. అలాగే వాడు కూడా బాప్తిస్మం పొందుతాడు. కానీ ఈలోగా సాతాను శోధిస్తా ఉంటాడు. అన్యులలో కూడా కొంతమంది శోధింపబడతా ఉంటారు. దేవుడు అంటే ఇష్టపడి, ప్రవక్త అంటే ఇష్టపడి, బాప్తిస్మం అంటే ఇష్టపడి, ఇంకా కొద్ది రోజులు యేసయ్య దగ్గరకు వద్దాం అనుకున్న వాళ్ళను కూడా సాతాను భయంకరంగా శోధిస్తా ఉంటాడు. ఉదాహరణకు మొన్న విక్రబాబు చూడండి, ఆయనకి ఏదో తేలు పుట్టింది, భయంకరమైన ప్రచారం వచ్చేసింది, యాక్సిడెంట్ అయింది, అంత రక్తసిక్తం అయిపోయింది రోజు మొత్తం. కొంతమంది అయితే అన్నారంటే చిదురు అయిపోయాడు తలకాయ అంతా. అసలు ఆ మాట వింటేనే కొంతమంది గుండె అనిపోయేంత ప్రమాదం. లేని వార్తలు సృష్టించడము సైతాను వారి ప్రతినిధులకు అలవాటు. ఎలాగోలా ఒక షాక్ గురి చేసి ఎక్కడికో అగాధం లోపలికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. ఇలాగూ ఎంతో మందిని శోధిస్తూ ఉంటాడు. కొంతమంది యేసయ్య అంటే మాకు ఇష్టం అండి, మా గురించి ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది మేము బాప్తిస్మం పొందుతామండి, మేము యేసయ్య దగ్గరకు వస్తామండి, మేము ప్రార్థన చేసుకుంటున్నామండి అని ఇలా చెప్తా ఉంటారు. ఏంటి, నీకు యేసయ్య అంటే ఇష్టమా? నువ్వు బాప్తిస్మం పొందుతావా? నువ్వు మందిరానికి వెళ్తావా అని అప్పటి నుంచి సైతాన్ గాడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాడు. నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటావో నేను చూస్తాను, ఎలాగ నువ్వు మందిరానికి వెళ్తావో నేను చూస్తాను అని యేసయ్య అంటే ఇష్టం కలిగిన వాళ్ళను కూడా సైతాను శోధిస్తా ఉంటాడు. ఎలాగోలాగు దైవజనుడు ప్రార్థన గాని, సంఘ ప్రార్థన గాని, వాళ్ళు ఈ శోధనను జయించి బాప్తిస్మం పొంది మందిరానికి వచ్చి కూర్చున్నారా, మళ్ళీ అక్కడి నుంచి కొత్త చెర ప్రారంభమవుతుంది. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మళ్ళీ ఇంకా కొత్త శోధనలు తయారవుతా ఉంటాయి. బాప్తిస్మం పొందాం, నూతనంగా యేసయ్య పిల్లలుగా చేర్చబడ్డాం. చేర్చబడిన తర్వాత ఈ సంఘంలో శోధనలు తయారవుతా ఉంటాయి. ప్రార్థనకు వెళ్ళొద్దు. బాప్తిస్మం పొందితే పొందావు, బాప్తిస్మం పొందావనే పేరు నీకు ఉన్నది కదా, అంతవరకు చాలు, ఇంకా ప్రార్థనకు వెళ్ళొద్దు అని ఆటంకాలు సృష్టిస్తా ఉంటాడు. మనము చెప్తా ఉంటాం, పాస్టర్ గారు ఈరోజు ప్రార్థనకు వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలండి. అసలు ఏంటో శనివారం రోజు పండుకుంటే ఆదివారం రోజు ఉదయాన్నే లేవలేక ప్రాణం ఎక్కడో అగాధంలో ఉన్నట్టు నోరు తెరిచి అని మనిషి అల్లాడిపోతాడు. వాడి జీవం ఎక్కడో ఉన్నట్టు లేవలేడు. ఇలాగూ శోధిస్తా ఉంటాడు. కొంతమంది ఓపిక తెచ్చుకొని లెగుస్తారా, వాతావరణం సహకరించదు, ఇంట్లో పరిస్థితులు సహకరించవు, వాతావరణం సహకరించదు. ఎన్నో ఆటంకాలు జయించి దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా. పోనీ లేదా ఒక వారం వెళ్తే వెళ్ళావు, ఈ వారం వెళ్ళొద్దు, పోయిన వారమైనా ఎన్ని ఆటంకాలు సృష్టించి ఒక వారం ఆగిపోతాడు. మళ్ళీ రెండో వారం సైతాన్ ఆటంకాలు సృష్టించడం మొదలు పెడతాడు. మళ్ళీ మూడో వారం, నాలుగో వారం, ఐదో వారం, ఒక నెల, ఒక సంవత్సరం. యేసయ్య సిలువ మీదకి ఎక్కేంత వరకు సాతాను శోధించినట్లు మనకు చనిపోయే వరకు సాతాను గాడు శోధిస్తానే ఉంటాడు.
అలాగే దైవ సహవాసం, ప్రార్థనకు రావడం అనే విషయంలో మాత్రమే కాదు, శరీరంలో ఎన్నో బలహీనతలు మనం ఆరోగ్యపరంగా చూసుకుంటే, మంచి హుషారుగా ఆడుకునే పిల్లలు అప్పటిదాకా చక్కగా ఆడుకుంటా ఉంటారా? మనం చూస్తూ ఉంటుండగానే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో బలహీనత వచ్చి పడిపోతారు. అది ఏంట్రా, ఇప్పటిదాకా బాగున్నావు, ఆరోగ్యం బాగుంది, ఎంతో హుషారుగా ఉన్నావు అని అందరూ ఆశ్చర్యపోతాం. ఇదేంట్రా వీడు ఇలా అయిపోయాడు, అన్ఎక్స్పెక్టెడ్ గా, ఊహించకుండా ఇలా అయిపోయాడు ఏంటి అనుకుంటాం. ఇది కూడా సాతాను ఒక తంత్రమే, సాతాను తంత్రం. మన ఆరోగ్య విషయంలో కూడా బలహీనం అయిపోతా ఉంటాం. బలహీనం, శరీర విషయంలో బలహీనం అయిపోతా ఉంటాం. ఆరోగ్యం, మంచి ఆరోగ్యవంతులు కూడా పడిపోతే ఆశ్చర్యపోతాం. అలాగే మనం అలా అయిపోతా ఉంటాం. ఎన్ని విధాలుగా శోధిస్తాడో సాతానుగాడు ఒక్క విధంగా చెప్పలేము. ఆర్థిక పరంగా శోధిస్తా ఉంటాడు. ధనం విషయంలో సాతాను శోధిస్తా ఉంటాడు. తినడానికి ఇందాకడ యేసయ్యను వాడు ఏ విషయంలో శోధించాడు? ఆకలైంది కాబట్టి శోధించాడు. ఆకలైంది, యేసయ్యకు బాగా ఆకలైంది. ఆకలి కొని ఉండగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేశాడు. యేసయ్య కూడా అన్నాడు, మా అనుదిన ఆహారము మాకు దయచేయమని మీరు ప్రార్థన చెయ్యండి అన్నాడు. అంటే కనీసం అనుదిన ఆహారం కూడా మనకు దక్కకుండా సాతాను పోరాడుతూ ఉంటాడు. లోకస్తులు మాత్రం కడుపు నిండా తిని వాంతులు చేసుకొని అరగక వాళ్ళు అటు ఇటు దొర్లి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఏంటో సోదరా నేను తిన్నది నాకు అరగట్లేదు అంటారు. మనకేమో తినడానికి దొరకట్లేదు కదా. మాసిదోనియా సంఘం వాళ్ళని గురించి పౌలు ఏమన్నాడు? నిరుపేదలు. పేదవాడంటేనే వాడు ఇక ఏమి లేని వాడని కదా. మళ్ళా నిరుపేదలు అన్నాడు. నిరుపేదలు అంటే ఆనాటి పద్యం, ఆనాటి ఆహారం దొరకని వాడు నిరుపేద. ఇంకా నిరుపేద వాడు, కట్టుకోవడానికి వస్త్రం లేనివాడు, ఆనాటి ఆహారం కూడా లేనివాడు నిరుపేద. ఇప్పుడు ఆనాటి ఆహారం కూడా దొరకకుండా సాతాను శోధిస్తా ఉంటాడు. వస్త్రాల విషయంలో శోధిస్తాడు, తిండి విషయంలో శోధిస్తాడు, ఆరోగ్య విషయంలో శోధిస్తాడు. ఇలా శోధిస్తా ఉంటాడు. ఇందాక నేను ఒక మాట చెప్పాను, యేసయ్య అంటే మాకు ఇష్టం అండి అనుకున్న వాళ్ళను కొంతకాలం శోధించిన తర్వాత దేవుడు వాడిని గద్దించి నోరు మూసుకొని అవతలకేళ్ళు, ఏంటి ఎంతకాలం శోధిస్తావు, వాడు బాప్తిస్మం పొందని అని చెప్పి వాడిని గద్దించిన తర్వాత వాడు అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మనిషి బాప్తిస్మం పొందుతాడు. అలాగే మళ్ళీ దేవుని కుమారుడుగా బాప్తిస్మం పొందిన తర్వాత మళ్ళీ శోధిస్తూ ఉంటాడు. మందిరానికి రానియకుండా, ప్రార్థనకు వచ్చి కూర్చోకుండా, సహవాసం చేయకుండా, ఆదివారపు ఆరాధనలోనికి రానియకుండా, ప్రభు బల్లలో పాలు పొందకుండా, లేదా ప్రత్యేక ప్రార్థనలు, ఏదో ఆన్లైన్ ప్రార్థనలని, ఉపవాస ప్రార్థనలని, ఈ రకంగా వాడు శోధిస్తూ ఉంటాడు. వాటికి రాకుండా శోధిస్తూ ఉంటాడు. కొంతకాలం తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, బాబు నా కుమారుడు నా కుమార్తె సహవాసము లేకుండా, ప్రార్థనకు రాకుండా నువ్వు శోధించినది చాలు, ఇంకా నోరు మూసుకో అని చెప్పి సాతాను గాని దేవుడు గద్దిస్తాడు అన్నమాట. గద్దించగానే చక్కగా మనం ఆరాధనలకు వచ్చేస్తా ఉంటాం, ప్రార్థనలకు వచ్చేస్తా ఉంటాం. హల్లెలూయా. ఇంతటితో ఇక వాడు ఆగడు.
ఇంకా శోధన తీవ్రత పెంచుతాడన్నమాట. శోధన తీవ్రత పెంచుతాడు. మన భక్తి స్థాయి పెరిగే కొలది సాతాను మనల్ని శోధించే తీవ్రత పెంచుతాడు అన్నమాట. ఇప్పుడు ఓ పేపర్ ఉందనుకోండి, దాన్ని మనం అంటించడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. పేపర్ని అంటించడానికి ఒక చిన్న అగ్గిపుల్ల తీసుకొచ్చి కాల్చామనుకోండి, ఎంత పిచ్ కాగితాల కుప్పైనా తగలబడిపోదు. అలాగే ఇనుము ఉందనుకోండి, ఇనుముని వంచాలనుకోండి, దాన్ని కాల్చాలి. ఇనుము ఉందనుకోండి, దాన్ని మామూలుగా కొద్ది మంట వేస్తే ఆ ఇనుము కూడా కరుగుతుంది. ఇప్పుడు కంసాలి వాడు ఉంటాడు కదా, కత్తికి సానబట్టాలి, గొడ్డలికి సానబట్టాలి, వాడు దాన్ని కాలుస్తాడు కొలివిలో పెట్టి. అదే ఒక ఐరన్ కొండను కాల్చాలనుకోండి, పెద్ద పెద్ద ఐరన్ రాడ్ను కాల్చాలనుకోండి, కంసాలి వారి అగ్ని సరిపోతుందా? అప్పుడు మంట పెంచాలి. మంట పెంచితే కానీ అప్పుడు ఎంత ఐరన్ ముద్దైనా కానీ కలుగుతుంది. అలాగే నీ స్థాయిలో నీవు ఎంత భక్తుడో అంత స్థాయిలో సాతాను నిన్ను శోధిస్తా ఉంటాడు. నా శోధన తీవ్రత వేరు. అలాగే మీలో ఎవరెవరి శోధన తీవ్రత వేరు. అందరి శోధన తీవ్రత ఒకటే కాదు. అందరినీ శోధించే శోధన తీవ్రత ఒకటి కాదు. కానీ అందరినైతే ఒక్కొక్క విధంగా సాతాను శోధిస్తా ఉంటాడు. దేవుడు కూడా సాతాను శోధిస్తా ఉంటే దేవుడు కూడా కొన్నిసార్లు పర్మిషన్ ఇస్తా ఉంటాడు. ఎందుకు అంటే శోధింపబడిన తరువాత వీడు శుద్ధ సువర్ణంగా మారిపోతాడు అన్నమాట. హల్లెలూయా. నోరు మూసుకొని అవతలకి వెళ్ళు బాబు, యేసయ్యా నన్ను సాతాను శోధిస్తా ఉన్నాడు, యేసయ్యా వాడిని గద్దించు, యేసయ్యా వాడిని గద్దిస్తున్నాను యేసయ్యా అనే ప్రార్థన నీ నోట రావాలి. అందుకోసం కొన్నిసార్లు దేవుడు కూడా సాతాను పర్మిషన్ ఇస్తా ఉంటాడు. వాడిని మనం గద్దించి పంపిస్తూ ఉంటాం. మన ప్రార్థనకు దేవుడు కూడా ఆమేనని అంటా ఉంటాడు. ఇదే మన మూలవాక్యంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి 12వ వచనంలో మనం చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై దేవుడు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అంటారు. శోధింపబడిన వారు మళ్ళీ జయ జీవితం పొందిన తర్వాత దేవుడు వాళ్ళకు కిరీటాన్ని ఇస్తాడంట. బాబు నువ్వు శోధనలు గెలిచావురా, ఎదుగో నీకు ఈ కిరీటం నేను నీకు ఇస్తున్నాను. యేసన్న గారు ఒక పాట రాశారు కదా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు, యేసన్న గారు యోబు గ్రంథంలో నుంచి ఆ వచనాన్ని తీసుకున్నారు అన్నమాట. శోధింపబడిన మీదట సువర్ణముగా నేను మారిన. అట్లాగే
ఆరాధన విషయాలలో మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కూడా సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. ప్రవర్తనలో కూడా, మన మాట విషయంలో కూడా, మనం చేసే చర్యల విషయంలో కూడా, ఇలాగ అనేక విషయాలను శోధిస్తూ ఉంటాడు. ఒక విషయంలో మాత్రమే కాదు, మన ప్రవర్తన విషయంలో కూడా శోధిస్తూ ఉంటాడు కదా. ఇదే యాకోబు రాసిన పత్రికలో నుంచి 21వ వచనం చదవండి. అందుచేత సమస్త కల్మషమును వీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. యాకోబు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నా అంటే విశ్వాసులకే చెప్తున్నాడు. 21వ వచనంలో విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అన్నాడు. అలాగే కల్మషమును మాని అన్నాడు. దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మనం దేవుని వాక్యం అంగీకరించకుండా ఏంట్రా దేవుని వాక్యం అనేది పద్దాకల మనకు తెలియని వాక్యమా ఏంటి అంటాడు సాతాను. మనకు తెలియని వాక్యమా ఏంటి, మనం వినని వాక్యమా ఏంటి, మనం చదువుని వాక్యమా ఏంటి అని వాక్యం మీద ఆయాసం వచ్చేటట్టు చేస్తాడు. మన ఆత్మీయ తండ్రి ఊపిరాయ గారు 40 సంవత్సరాలు పైబడి నుంచి వాక్యం చెప్తా ఉన్నారు. ఎంతో మంది సాక్ష్యం చెప్తా ఉన్నారు. చాలా మంది వాక్యం చెప్తా ఉన్నారు. కానీ స్పెషల్ గా మన ఆత్మీయ తండ్రి ఊపిరి గారు మాట్లాడుతూ ఉంటే, రాత్రిపూట వాక్యం మాట్లాడుతూ ఉంటే కొన్ని వందల మంది తెల్లారేసరికి మనం చూసరికి రాత్రి వాక్యం ఎంతమంది చూసారంటే ఆ వందలు కాస్త వేలు అయిపోతారు. వేల మంది వాక్యం చూస్తూ ఉంటారు. అయ్యగారు ఇంకా చెప్తా ఉంటారు. ఎంత వాక్యం చెప్తారు. చాలా మంది సాక్ష్యం చెప్తా ఉంటారు. ఓపీ గారు చెప్పిన వాక్యం వల్ల మేము రక్షింపబడ్డామండి, మేము విడిపించబడ్డామండి శోధనలో నుంచి. అసలు మాకు వాక్యం తెలియదండి. నిన్న కాకుండా మొన్న 3 వారాల క్రితం ఓపీ గారు చెప్తా ఉన్నారు. 20 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో రియల్ గా డాక్టరేట్ తీసుకున్నటువంటి ఒక ఆయన వచ్చి సాక్షి చెప్పారంట. సార్, నేను 20 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో నేర్చుకున్నాను, కానీ 20 సంవత్సరాలు నేను నేర్చుకున్న దానికంటే కూడా మీ వాక్యాన్ని వింటా ఉంటే ఒక నూతన అనుభవం, ఒక నూతన జీవం వచ్చేసినట్టుందండి అని సాక్షి చెబుతున్నాడట. హల్లెలూయా. అంతకుముందు యథార్థవాది తరఫున ప్రకటన గ్రంథ వ్యాఖ్యాన తరగతులని జరిగితే ఆ సందర్భంలో అయ్యగారు కర్నూలు వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ గారు వచ్చారు. వచ్చి ఆయన కొద్ది మాటలు పంచుకుంటారంటే ఆయన చెప్పారన్నమాట. ఆయన ఏం చెప్పారంటే, మాకు సీఎం సార్ యొక్క అర్జెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉన్నదండి, మేము వెళ్ళాల్సింది అటు, నాకు ఆ బాధ్యత అప్పగించారు, నేను అంటే వెళ్ళాలి. కానీ రంజిత్ ఓఫీర్ గారు వస్తున్నాడని నాకు తెలిసింది. ఎలా అయినా ఓఫీర్ సార్ని మిస్ చేసుకోకూడదు, రావాలి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఓఫీర్ సార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథ ధ్యాన తరగతులను నిర్వహించి మాట్లాడుతూ ఉంటే నేను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఓఫీర్ సార్ మాట్లాడుతూ ఉంటే ఆ వ్యాఖ్యాన తరగతులు మిస్ అవ్వడం లేదండి అని పోలీస్ ఆఫీసర్ గారు చెప్పారన్నమాట. హల్లెలూయా. వాక్యాన్ని మనం మిస్ అవ్వద్దు.
వాక్యాన్ని మిస్ అయ్యామంటే మన ప్రవర్తనలో మెల్లమెల్లగా దుష్టత్వం అనేది జ్వరబడిద్ది అన్నమాట. అదే యాకోబు భక్తుడు ఏం చెబుతున్నాడంటే, సమస్తమైన దుష్టత్వమును మాని, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని, మీలో నాటబడిన వాక్యాన్ని మీరు సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు మనం వాక్యం వినాలి, ప్రతి గంట వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. సాతాను మనం వాక్యం ధ్యానించకుండా, వాక్యం వినకుండా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం వాక్యం వింటే వెంటనే మన ప్రవర్తనను సరి చేసుకుంటా ఉంటాం. మన ఆత్మీయ తండ్రి ఓఫీర్ గారే మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, ఇలా ఉండకూడదు, దైవజనులమైన మనం ఇలా ఉండకూడదు, విశ్వాసులమైన మనం ఇలా ఉండకూడదు అని చెప్తా ఉన్నారు అనుకోండి. లేకపోతే ఏదో ఒక సందర్భం చెప్తా ఉన్నారు, ఒక కథ చెప్పారు అనుకోండి, అది వినగానే నేను కూడా ఇలాగే ఉన్నాను కదా, నేను కూడా మార్చుకోవాలి కదా అని మనల్ని మనం ప్రోత్సహించుకొని మారు మనసు పొందుతాం అన్నమాట. హల్లెలూయా. అది ఎక్కడైనా కానీ, ఇక్కడ మందిరంలోనే విన్నామని కాదు, మనం పొలం పనిలో ఉన్నాం, తాపి పనిలో ఉన్నాం, కూలీ నాలి చేసుకుంటాం, ఎక్కడైనా ఉండనియండి, వాక్యం వింటా ఉండగానే అది మన లోపల కార్యం చేస్తూ ఉంటుంది. అక్కడే నిలబడి మనం ఏడుస్తాం, యేసయ్యా నిజమే యేసయ్యా, నీ దాసుడు చెప్పినట్లు నాలో ఈ పొరపాటు ఉన్నది యేసయ్యా, దయచేసి నన్ను క్షమించేసయ్యా అని అక్కడే మనం కన్నీళ్లు కాదుస్తాం. అవకాశం ఉంటే అక్కడే మోకరించి ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి ఇలా చేసుకుంటాం కాబట్టి సైతాను గాడు మనల్ని వాక్యం వినకుండా చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం సాతాను శోధించే విషయాల్లో ఒక విషయం ఏంటంటే, వాక్యం వినకుండా మనల్ని చేస్తూ ఉంటాడు, బైబిల్ చదవకుండా వాడు చేస్తూ ఉంటాడు, మోకరించకుండా వాడు చేస్తూ ఉంటాడు. ఎన్ని శోధనలు వచ్చినా మనం మాత్రం, నువ్వు ఎన్ని శోధనలన్నా పెట్టు, శోధనలైనా సహిస్తాను కానీ నేను మాత్రం వాక్యం వినకుండా ఉండలేను. వాక్యం వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉండలేను, వెళ్ళాలి. మోకరించకుండా ఉండలేను, మోకరించాలి అని. మన ఊర్లో ఒక స్వీట్ షాప్ ఉన్నది కదా, వాడు ఒక్కటే గది మొత్తం అన్ని పెడతాడు. పంచదార కోతాం, గోధుమ పిండి కోతాం, అన్ని గోతాలు పెడతాడు. వాడికి కొద్దిగా స్థలం ఉంది. ఆ కొద్ది స్థలంలోనే వాళ్ళు నలుగురు కొనుక్కుంటారా, వాళ్ళు తింటారా, అన్ని ఆ కొద్ది స్థలంలోనే. మనం ఎంత విశాలమైన ఇల్లున్నా కానీ మోకరించడానికి మనకి స్థలం ఉండే, బాగాలేదులే ఇప్పుడేం చేసుకుంటాంలే ప్రార్థన, ఇప్పుడేం చేసుకుంటాంలే, ఇప్పుడేం చదువుకుంటాంలే బైబిల్ అని. అలా ఉండకూడదు. సాతాను అలా చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లలారా, శోధన సహించువాడు ధన్యుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, అన్ని పరిస్థితులను మనం మనకు అనుకూలంగా మార్చుకోవాలి, ప్రార్థనకు అనుకూలంగా మార్చుకోవాలి, వాక్యానికి అనుకూలంగా మార్చుకోవాలి, దేవుని సన్నిధికి అనుకూలంగా మార్చుకోవాలి. అలా మార్చుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలారా, మనం చదవండి, మన మూల వాక్యం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-12 13వ వచనం చూడండి. కీడు విషయమై దేవుడు శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు, కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూసారా, కీడు విషయము దేవుడు శోధింపడంట. అంటే మేలు చేసే విషయంలో అయితే దేవుడు శోధిస్తాడు. పాపం చేయి అని దేవుడు శోధించాడు. ప్రార్థన మానే అని దేవుడు శోధించాడు. దేవుడు శోధిస్తాడు, ప్రార్థన చేసుకో. నీకు అందరికి తెలుసా, అబ్రహాము తన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్టు దేవుడు చేశాడంట. అబ్రహాము
తన ఇల్లు వదిలిపోయేటట్టు వెళ్ళిపోయేటట్టే దేవుడు చేశాడంట. అబ్రహాం అన్నాడు, నా తండ్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయేటట్టు దేవుడు నన్ను చేశాడు. నా తండ్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయేటట్లే దేవుడు నన్ను చేశాడు. చాలాసార్లు అబ్రహామును దేవుడు శోధించాడు. దేవుడు శోధించాడంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి మనందరం కూడా ఒక మాట చదువుకుందాం. 11:8 చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలేను అది ఎరుగకయే బయలు వెళ్ళాను. అది ఎరగకుండానే బయలుదేరాడంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత బయలుదేరి వచ్చిన తర్వాత అన్ని పరిస్థితులను దేవుడే చక్కబెట్టేశాడు. ఇంకా మనం రోమా పత్రికలో చూసినట్లయితే అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాము అసలు నేను రాలేదండి, దేవుడు నన్ను బలవంతం చేసుకొని తీసుకొని వచ్చాడు అన్నాడు. దేవుడే నన్ను బలవంతం చేసుకొని తీసుకొని వచ్చాడు. ముందు ఆయన రాలేదు. చాలాసార్లు దేవుడు మాట్లాడాడు. ఆయనకు తండ్రి ఉన్నాడు, ముసలాయన తెరహు అనే ఒక ఆయన ఉన్నాడు. తీరా ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరాడు. అప్పటిదాకా బయలుదేరలేదు. ఎందుకు అబ్రహాం బయలుదేరట్లేదు అని దేవుడు ఆలోచించాడంట. దేవుడు చూశాడు, ఓహో అబ్రహాము తన తండ్రి విషయం ఆలోచిస్తా ఉన్నాడా అని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము బయలుదేరేటట్లు మొత్తం వాతావరణాన్ని ఆయన సృష్టించి అప్పుడు ఏం చేశాడంటే అబ్రహాము బయలుదేరేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అందరికీ ఒక మంచి ఉదాహరణ చెప్పేసి నేను ముగిచేస్తాను. యేసయ్యకు ఉన్నటువంటి ఒక పేరు శిల్పకారుడు. మన ఆత్మీయత గోపి గారు ఒక పాట రాశారు, నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా. నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా. స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా. నమ్మదగిన దేవా యెహోవా, నమ్మదగిన దేవా. మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఆ ఇల్లు కట్టేటప్పుడు మంచి ఇటుకరాలు తీసుకొచ్చాం మన ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత టాపి పని మేస్త్రి గారు వచ్చారు. వచ్చిన తర్వాత గోడ కట్టడం మొదలు పెట్టాడు. ఒక కిరాయి తీసుకున్నాడు, వరుసనే కడతా ఉన్నాడు. మంచి ఇటుకరాయిని కూడా ఆయన తీసుకొని ఒక్కోసారి దాని మధ్యలోకి నరుకుతాడు. 4 మూలల 4 ఘాట్లు పెట్టి ఒక్కసారికి ఇట్టు అంటాడు. అది మధ్యలో ఇటుకు
ఒక్కోసారి ఒక్కో రాయిని మొత్తం రాయిలో పావుల భాగాన్ని కట్ చేస్తారు. కట్ చేసి ముప్పాతికి రాయినే వాడుకుంటాడు. ఒక్కసారి ఏం చేస్తాడంటే ఒక రాయిలో ఒక మూలను కొంచెం కట్ చేస్తాడు, కొంచెం నరుకుతాడు. ఒక్కోసారి ఏం చేస్తాడంటే రాయిని దాన్ని నిలువుగా 2 ముక్కలు చేస్తాడు. అటు ముక్క ఇటు ముక్క చీలిపోయి ఇలా చేస్తాడు మేస్త్రి గారు. అలా చేసి ఆఖరికి ఆ ఇంటిని ఒక సుందరమైన ఇల్లులాగా కడతాడు. ఒక రాయిని తీసుకొని ఒక్కోసారి ఏమో సగానికి పగలు కొడతాడు, ఒక్కొక్కసారి ఏమో 25 పగలు కొడతాడు, ఒక్కోసారి ఏమో 30 పగలు కొడతాడు, ఒక్కోసారి ఏమో నిలువుగా 2గా పగలు కొడతాడు. పగలు కొట్టి దాన్ని గోడను తయారు చేసి ఆఖరికి ఒక సుందరమైన ఇల్లులాగా తయారు చేస్తాడు. యేసయ్య చేతిలో మనము ఒక రాయి. అవసరమైతే మనల్ని ఆయన మన మనస్సును కానీ మన ఆలోచనలు కానీ మొత్తం ఆయన ఆధీనంలోకి తీసుకొని సగానికి పగలు కొడతాడు, 30 పగలు కొడతాడు, నిలువుగా 2గా చీలుస్తాడు. చీల్చి ఓ సుందరమైన భవనము లాగా మనల్ని కడతాడు. హల్లెలూయా. శోధింపబడిన తరువాత అంత సుందరంగా మనం తయారవుతాం. శోధనలు వద్దండి, ఏమొద్దండి అనుకుంటే మనకు అంత సుందర రూపం అనేది రాదు. అందుకని మన ఆత్మీయ తండ్రి చక్కగా రాశారు కదా, శిల సమానమైన విలువలేని బ్రతుకును, శిల సమానమైన విలువలేని బ్రతుకును, రమ్యములను మలచిన కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు అనుకున్న ఒక శిల్పంగా మనం తయారు కావాలంటే శోధనలు తప్పనిసరి. వాటిని చూసి మనం బాధపడద్దు, దుఃఖపడద్దు. మనము గర్దించాలి, దేవుడు కూడా గర్దిస్తాడు. రాను ఒక్కొక్క శోధన మనల్ని వదిలిపెట్టా వెళ్ళిపోతా ఉంటుంది. మనమేమో మెల్లగా యేసయ్య పోలిక లోపలికి వచ్చేస్తాం. దేవుడు మనకు అలాంటి కృప అనుగ్రహించి యోగ్యులుగా దేవుడు మనల్ని సిద్ధపరచుగాక. అందరం కూడా తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ధైర్యంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీద ధైర్యంతో మనకు ముందుకు సాగిపోదాం. పరమ శిల్పకారుడు మనల్ని